లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో 398వ నేత్రదాన సేకరణ జరిగినది. 790 కార్నియర్ను కంటిపూరల సేకరణ ద్వారా దాదాపుగా 790 మంది కార్నియర్ అందులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన అవకాశం మాకు కలిగిందని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మరియు డాక్టర్ అనితారాణి తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ద్వారా ఆధ్వర్యంలో 398వ నేత్రదాన సేకరణ జరిగింది. 790 కార్నియా అనుకంటి పొరల సేకరణ ద్వారా దాదాపుగా 790 మంది కార్నియా అంధులకు కంటి చూపును ప్రసాదించే మహోన్నతమైన అవకాశం మాకు కలిగిందని ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మరియు డాక్టర్ అనితారాణి తెలిపారు. నల్లగొండ పట్టణంలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్న కీర్తిశేషులు పాలకూరి శేఖర్ గౌడ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి నందు స్వర్గస్థులు కాగా వీరి పార్థివ దేహాన్ని మధ్యాహ్నం తన స్వగ్రామమైన అన్నపర్తికి తీసుకురావడం జరిగింది. ఐబీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అవయవదాన కమిటీ సభ్యులు ఏచూరి భాస్కర్ శైలజ సూచన మేరకు వీరి కుటుంబ సభ్యుల అంగీకారంతో మధ్యాహ్నం నేత్రదానం జరిగింది. తమ మిత్రుడి మరణం ఎంతో బాధాకరమైనదని, ఇటువంటి విషాదకరమైన సందర్భంలో కూడా వీరి కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో స్పందించి నేత్రదానం చేయించడం ఎంతో గర్వించదగ్గ విషయమై ఏచూరి శైలజ భాస్కర్ తెలిపారు. ప్రతి నేత్రదానం 2 నుండి 4 కార్నియల్ అంధులకు కంటి చూపును ప్రసాదిస్తుందని, మరణాంతరం 6 నుండి 8 గంటల లోపు నేత్రదానం చేయించాలని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్సులో ఉంచినట్లయితే 15 గంటల లోపు నేత్రదానం చేయించాలని మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. నేత్రదాన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని, కంటికి కనిపించని దేవుడు కన్నా మరణాంతరం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా నేత్రదానం చేయించడం అత్యంత మహోన్నతమైనదని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ కడిమి తెలిపారు. నేత్రదానంపై మరింత సమాచారం మేరకు తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోములను 9948143299 నంబర్ వద్ద సంప్రదించాలని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు. కళ్ళను దానం చేయటం ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజు మరి రేపు చూపు వచ్చిన తర్వాత, వేరే అందరికి చూపు వచ్చిన తర్వాత శేఖర్ మన మధ్యలో ఉంటాడు, అది మీరు గ్రహించాలా. ఓకేనా? ఈ విషయం జస్ట్ ఒక చిన్న మాట చెబుదామని వచ్చిన